ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తో పాటు ఎవరున్నారో తెలుసా? సో శ్రీదేవి అని ఒక మనకి అతిలోక సుందరి ఒక ఆవిడ ఉండేది కదా. సో మా గోదావరి జిల్లాలో కూడా ఒక అతిలోక సుందరి ఉందన్నమాట. మిస్ ఇండియా పోటీలకి ఎన్నోసార్లు పిలిచారు, మిస్ యూనివర్స్కి కూడా పిలిచారు. ఆమె ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఆమె ఇక్కడికే అంటే తన ప్రజలను వదిలి వెళ్ళడానికి ఆమెకి అంత ఇష్టం లేదనమాట. సో మమ్మల్ని అలరిస్తూ ఉంది. సో శ్రీదేవి అక్క అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేద్దామా? అక్కాయ్ హాయ్. హాయ్ హాయ్ అందరికీ. ఇదిగో వెంకటలక్ష్మి, ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. నాకు అంత కోపం ఎక్కువ ఏమనుకోక అబ్బాయి. ఈ కోపం చాలా క్యూట్ గా ఉంటది యాక్చువల్లీ. అందరూ అలాగే అంటారు. అయ్యో ఇది ఏంటి బాగా చెప్పవచ్చువా? చెప్పకంటే ఎలాగొస్తారో ఆయనే దింపారు. అమ్మ పర్లేదు అలా అయితే. కానీ ఏం చెప్తే అది బాగా ఓకే అంటాడా అంటే ఏమనుకున్నా ఏం చెప్తాడు అన్ని ఓకే అంటారు. ఏంటి కొన్ని కొన్ని వాటికి లిమిట్సింగ్ ఉంటాయి, అయ్యే చెప్తేనే ఓకే అంటారు. ఓకే బాగా పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? బావే నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుంటాడు ప్రతిదీ? ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మాది కూడా గోదావరి జిల్లానే. అవునా? ఎక్కడేటి? అమలాపురం. ఏటా అమలాపురం కుర్రాడు? అందుకే ఎలాగున్నా. సో ఎక్కడెక్క మంది? రాజమండ్రి దగ్గర మా నాన్నగారిది చొప్పెళ్ళ గ్రామం. అది పల్లెటూరు చొప్పెళ్ళ గ్రామం మా నాన్నగారిది. మా అమ్మమ్మ గారిది దుల్ల గ్రామం. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారు ఎక్కువగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారు ఇల్లు అంటే మనం కూడా ఎక్కువగా ఉంటాం కదా బాగానే. నేను కూడా ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట. నాకు ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రిలోనే సెటిల్ అవ్వడం. నా హాట్ ట్రక్ కానీ నాకు రేషన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా రాజమండ్రి. నాకు రాజమహేంద్రవరం అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్లి చేసుకున్నాక మా ఆయన గారిని నార్మల్గా మనం వెళ్ళాలి కదా అత్తోరింటికి, కానీ నేను మా ఆయన గారిని రాజమహేంద్రవరం తీసుకొచ్చేసాను. అక్కడ జాబు నెలుక్కోమని చెప్పి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమహేంద్రవరంలో పెట్టారు కాపురం. ఓకే బావగారే లాస్ట్ కి రావాల్సి వచ్చింది. మరి రారేటి మరి అంతే కదా, పెళ్ళైన కొత్తలో కాబట్టి వచ్చారు. ఇప్పుడు రమ్మంటే వస్తారేటమ్మా? అదే బావగారికి కూడా తెలియాలి కదా, ఇప్పుడు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అవ్వాల్సిన ఆవిడ అంతలా వెళ్దాం అనుకుంటున్నాను, కానీ టైం డేట్స్ కుదరట్లేదు నాకు. జబర్దస్త్లోనే డేట్స్ అన్ని ఇచ్చేసాను. నిజంగా నువ్వు నమ్మో చెప్తే నా బాబా ఎంతమంది కాల్స్ మీద కాల్సింగ్స్ చేసేస్తున్నారో రమ్మని. అదేదో కిరీటం వజ్రాల కిరీటం ఎత్తి మీద ఎడతాను అంటున్నారు. అది పెట్టించుకోవడానికి కూడా టైం లేదు నాకు. నేను చాలా హోమ్ టూర్లు చూశాను, సెలబ్రిటీలు హోమ్ టూర్లు చూశాను, కానీ ఇలాంటి హోమ్ టూర్ ఎప్పుడు చూడలేదు. అంటే అద్భుతంగా చేసావు కదా అక్క, అది ఇరుకు బొక్క. ఓహో అదా? మా కిచెన్ అది మా ఇల్లు సింగిల్ బెడ్రూమ్, బాగా ఇరుగ్గా ఉంటది. మాకున్నంట్లోనే నేను చెప్పుకున్నాను. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు వాళ్ళే అవి చూపించుకుంటారు, మాకు అదే గొప్ప కాబట్టి మాకున్న దాంట్లో మేము చెప్పుకున్నాం. తప్పేముంది అందులో? వచ్చినప్పుడు ఏమన్నా మా స్టూడియో హోమ్ టూర్ ఏమైనా చేయాలనిపించిందా? మా స్టూడియో అనిపించింది, కానీ రాగానే డైరెక్ట్ గా లోపల తీసుకొచ్చేసారు. అక్కడ డబ్బాల ముందు కూర్చుని ఏదో వర్కింగ్ చేసేస్తున్నారు వాళ్ళందరూనే. పలకరిద్దాం అనుకున్నాను, ఎక్కడ ఆయన గారు తీసుకొచ్చేసారు లోపలికి. వెళ్ళేటప్పుడు పలకరిస్తానులే. ఓకే ఓకే. సో అంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మంది వంటింటి కుందేళ్ళు అనుకున్న జనరేషన్ ఇప్పుడు మారింది. ఇంటి దగ్గర కూర్చుని ₹1 ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ అవ్వడం అనేది, చాలా మంది స్టార్ అవుదామని వచ్చిన వాళ్ళు కూడా, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు. రియల్ టాలెంట్ అంటే టాలెంట్కి బౌండరీస్ లేవు. నోరు నా నోరు ఉంది కదా, నోరు ఎట్టుకుని పడిపోతారు. అద్భుతమైన నోరు అది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో వాయిస్. నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు, ఆ పాట పాడితేనే నిద్ర అవుతాడు, లేకపోతే నిద్రపోవడం తెలుసా? పాటకి నిద్ర భయం వల్ల నిద్ర వచ్చేస్తుందేమో. కాదు, సంగీతం మంచి వాయిస్ నాది. అవునవును అద్భుతంగా ఉంటుంది. ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. చాలా బాగుంది, అందరూ కుర్రల్లో ఉన్నారు కదా ఇక్కడ. కెమెరా అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. ఏ బాలేదనా వాయిస్? లేదు లేదు ఆనందంతో. లేదు లేదు తర్వాత పాడతాం. లేదు కెమెరా కూడా సిగ్గుపడుతుంది. ఇంకో పాట పాడొచ్చు కదా. చూడు మా కెమెరా కూడా సిగ్గుపడింది, కుర్ర కెమెరా మాది. చెప్పు ఇంకేటి? లేదు లేదు ఒక పాట పాడొచ్చు కదా, పాటతో మొదలు పెడతాం. ఇంకేం పాట కావాలి చెప్పు, నీకేం పాట కావాలంటే పాట. ఏదైనా ఒక మంచి మెలోడీ, బావగారిని తలుచుకుని ఒక మంచి లవ్ సాంగ్ ఏదన్నా పాడచ్చు కదా. లవ్ సాంగ్ నేను మా ఆయన ఉన్నప్పుడే పాడతాను, కానీ మంచి ఒకసారి ఉన్న పాట పాడతాను. కుర్రోళ్ళు ఉన్నారు కదా. సరే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నిద్ర లేవనంటావా.
బట్ సీరియస్లీ అద్భుతంగా పాడావు అక్క. వాయిస్ బాగాలేదా? సూపర్ వాయిస్, సూపర్ వాయిస్. సూపర్ వాయిస్ కాదు, యూనిక్ వాయిస్. అదే ఎవరికి లేదు ఇలాంటిది మరి ప్రపంచంలో, ఒకటే పీసు వాయిస్. శ్రీదేవి, రాజమండ్రి శ్రీదేవి ఒకటే పీసు, హైబ్రిడ్ పిల్ల కాదు, దేశవాళి పిల్ల. కానీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ప్రతి ఒక్కరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, ఈవెన్ అందరి మీద, మగజాతి మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆ కోపం ఉంటది. మాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది, బట్ కోపం ఉంటది. ఎందుకు వస్తుంది అంత కోపం? కోపం కాదది, నా మాట తీరు అంతే, కొంత గొరుసు అంతే. అంతేనా? ఎవరి మీద కోపడతాను, మొగోళ్ళ మీద కోపడితే ఊరుకుంటారమ్మా, మగ సంఘాలన్నీ వచ్చేవి నా మీదకే. అవును, మొత్తం ఫ్యాన్స్ అందరూ మగాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు, అక్క 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 అంట కింద అందరూ వాళ్ళే ఉన్నారు. నేనే నా మాట తీరు కొంత గొడుసుగా ఉంటది కానీ మంచిదనే కొంత. కాదు, ఇప్పుడు కమెంట్లో ఎంతమంది అక్క 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 అంటా ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఆడబడుచు కట్నం ఏమన్నా ఇచ్చారా పెళ్ళి అయినప్పుడు? ఎవరో ఏమేమో లేదమ్మా, అక్క అక్క అని ప్రేమగా పలకరిస్తారు. మొన్న ఒక ఊరు వెళ్ళాను ఆచంటని, అయ్యో భలేగా పలకరిచ్చారు. కొంతమంది అయితే కొన్ని పట్టుకొచ్చి ఇచ్చారు కూడా తినడానికి. చాలా ప్రేమ చూపిస్తారు తెలుసా. నేనంటేనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు. నేను బయటికి వెళ్తేని నీకు లాంటి కుర్రోళ్ళు ఉన్నారా, తప్పుగా కూడా మాట్లాడరు, అక్క అక్కనే అంటారు. నువ్వేటి మరి